లక్షవారం పూజలు ప్రసాదాలు ఒక్కొక్కటిగానే వివరిస్తాము. 11 రకాలు చూడండి. బెల్లం గారెలు, ఇవి బెల్లం గారెలు ఆరగించినవి. దేవుడికి నైవేద్యం పెట్టింది బెల్లం గారెలు. పెసరసులు ఉద్దులు అంటారు, పెసర బూరెలు. ఇవి మినపగుడ్లతోటి మినపగారెలు, మినపగారి. జునుములతోటి ఇది జునుము బూరెలు. అన్నము రైస్ తోటి అన్నం, ఇది రైస్. సొత్తి కూర పులుసు, చారు. సొత్తి దుంప ఫ్రై. టమాటా జునుములు, వంకాయ టమాటా జునుములు కర్రీ. పులిహోర దేవుడికి అమ్మవారి ప్రసాదం. పెసరపప్పు చారు. ఇన్ని దేవుడికి ధనుర్మాసంలో వచ్చే గురువారం ఇన్ని ప్రసాదాలు పెడతారనమాట మా ఇంట్లో. ఇది మా అమ్మ చేసిన స్పెషల్ వంటలు. అమ్మవారికి ఇన్ని వంటలు చేసి ధనుర్మాసంలో వచ్చే గురువారం ఇలా పెట్టి చూడండి, ఇన్ని నైవేద్యం పెట్టి దేవుని దగ్గర వాళ్ళ తర్వాత తినడమే. చూడండి ఎంతమందికి ఈ వంటలు ఇష్టపడ్డాయి అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ శారదా వ్లాగ్ సబ్స్క్రైబ్ అవ్వండి. చూడండి ఎన్ని రకాలు చేశారు. మా ఊర్లో ఏదైనా పండగ చేయాలంటే ఇన్ని రకాల దేవుడికి అనమాట ప్రసాదాలు పెడతారు. చూడండి ఇన్ని రకాలు చేశారు. ఇదిగో మా ఇంటి అమ్మవారి పూజ ఇలా చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని రకాలు ఈరోజు మా ఇంట్లో చేశారు. వెరైటీ.